పెయింటింగ్ వేస్తున్నాము అన్నీ చెప్తాను కదా గొర్రెలాగా ఉంటుంది గొర్రెలాగా ఫస్ట్ పద్మావతి ఉంటుంది బాల పద్మావతి పత్తి పత్తి మామూలుగా పత్తితో చేస్తారు కదా ఈ అడవిలో అయిపోయింది కాబట్టి గొర్రె నిర్ణయాలు చెప్పండి చెప్తే జై మల్లన్న జై మల్లన్న ఓం నమః శివాయ 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 పట్టుకోండి మీరు వేసుకోండి బిల్గాల్ చాలా అన్న చెప్పు లోపల నేనే ఒకసారి లోపల కవర్ చేస్తాం చికెన్ వస్తుంది अंदर जाके आते अंदर కూడా నా చెప్పుగా నువ్వు పండుగ గురించి చెప్తాను కదా మల్లన్న స్వామి పద్మావతి రత్నానికి గుడి దేవాలయం పోషమ్మ ఎల్లమ్మ అని చెప్పి వచ్చే వారం ఉంది అది తప్పైనా కానీ కడిగేస్తారు తెంచమని సార్ చెప్పండి ఎప్పుడు ప్రోగ్రామ్ అనేది 16 తారీఖు నాడు కళ్యాణం అంటే ఏ 16 అమ్మా ఈ నెల 16 చెప్పండి ఏంది ఏమేమి ప్రోగ్రామ్ జరుగుతాయి ఏం పూజల కార్యక్రమం అనేది సోమవారం రాత్రి అగ్ని ఉండాలి భద్రకాళి పూజ అక్కడి మళ్ళీ దేవుడి కళ్యాణం అయినాకనే ఊరేగింపు పొద్దుగాల బలిహారణ అవన్నీ ఉంటాయి మళ్ళీ నైటు అగ్నిగుండాలు భద్రకాళి పూజ మబ్బులు అగ్నిగుండాలు తర్వాత లక్షకోటి విలువక్షణ తర్వాత సెండి కర్నూలు జిల్లా వడ్లూరులో మల్లికార్జున దేవాలయం బ్రహ్మాండంగా ఉన్నాను ఈ యొక్క దేవాలయంలో ఒక ఎల్లమ్మ గుడి పోషమ్మ గుడి కూడా బాగా ఉన్నది ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ మల్లన్న గుడి కట్టడం చాలా సంతోషం మల్లన్న పద్మావతి రత్నాంగి అని చాలా బ్రహ్మాండంగా కట్టిరు ఇక్కడ గజస్తంభం కూడా చాలా హైట్గా చాలా బ్రహ్మాండంగా ఉంది అని మేము తెలియపరుస్తున్నాం జై మల్లన్న ఇప్పుడు మనం కుంటపల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము మండలం ఇంతకుముందు బెజ్జంకి మండలం ఉండేది ఇప్పుడు గన్నేరువరం మండలం అయింది కరీంనగర్ జిల్లా ఇక్కడ మల్లికార్జున స్వామి టెంపుల్లో ఈ వారం మనం ప్రతి సంవత్సరం వీళ్ళు కళ్యాణం చేస్తారు శివయ్య గారు అండ్ ఎల్లమ్మ గారు శంభు శివయ్య శంభు ఎల్లమ్మ గారు ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు అండ్ ఇప్పుడు ఈ రెండో నెల ఈ నెలలో ఫిబ్రవరి నెలలో ఇప్పుడు వచ్చే వారం నుంచి ఇక్కడ కళ్యాణం ఉన్నది వీళ్ళు ప్రతి సంవత్సరం చాలా గొప్పగా చేస్తూ ఉంటారు అయ్యగారులు వస్తారు మన కుర్మా బొగ్గు పూజలతో ప్రతి సంవత్సరం చేస్తారు కాబట్టి అందరూ ప్రజలు గమనించి అందరినీ వెల్కమ్ చేస్తున్నాము అండ్ మళ్ళీ ఆ రోజు అగ్నిగుండాలు ఉంటుంది ఊళ్ళో ఈ చిమలకుంటపల్లి గ్రామంలో మన విగ్రహాలను మేము ఊరేగింపుగా చేస్తాము అందరూ పాల్గొనాలి ఈ మల్లికార్జున స్వామి దేవుడి కృపకు అందరూ పాత్ర కాగలరని కోరుచున్నాము ఎన్నో వార్షికోత్సవం ఇది 15వ వార్షికోత్సవం అంటే 15వ వార్షికోత్సవం అండ్ అదే రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది కావున తమిళరు వచ్చి మమ్మల్ని దీవించగలరని అలాగే భగవంతుడి మల్లికార్జున స్వామి కృపకు పాత్ర కావాలని కోరుచున్నాము జై మల్లన్న జై మల్లన్న జై మల్లన్న జై మల్లన్న జై మల్లన్న జై మల్లన్న పూజా కార్యక్రమాలు అనేవి శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమవుతాయి 15వ తేదీ 14న ఉత్సవ విగ్రహాలను నూతనంగా ఉత్సవ విగ్రహాలను చేపిస్తున్నాము వాటి పూజా కార్యక్రమాలు శుక్రవారం అనగా 14th రోజు ఉంటుంది శనివారం రోజు సాయంత్రము నవగ్రహ పూజాది మండపాది పూజలు నిర్వహించబడతాయి ఆదివారం మార్నింగ్ ఆదివారం ఉదయం మనకి మహా దిష్టి కుంభము దాని తర్వాత అర్చనాదులు అయిపోయిన తర్వాత మల్లికార్జున స్వామి మాది చిమలకుంటపల్లి గ్రామం మండలం గన్నేరువరం డిస్ట్రిక్ట్ కరీంనగర్ ఇక్కడ నిర్వహించబడే శ్రీ పద్మావతి సమేత రత్నాంగి సమేత మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అండ్ శ్రీ రేణుకా జమదగ్ని సహిత రేణుకామాత కళ్యాణ వార్షికోత్సవానికి అందరికీ ఆహ్వానం ఈ పెద్దలు వచ్చి మా పూజా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయన దీన్ని ముందు తీసుకెళ్ళడానికి వీళ్ళు మాకు చేస్తున్న కృషికి
మా ధన్యవాదాలు. మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హైకోర్టులో ప్రాక్టీస్ చేసినటువంటి న్యాయవాదిగా నర్రిస్వామి ఇక్కడ పాల్గొనడం అనేది చాలా సంతోషకరం. వీళ్ళు సొంత ఖర్చులతోని, సొంత భూమిలో వారి యొక్క సొంత ఖర్చులతోని ఆ యొక్క మల్లన్న స్వామి అదే రేణుక ఎల్లమ్మ మహిమతోని ఆ శివుని అనుగ్రహంతోని ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మించుకోవడం అనేది చాలా సంతోషకరం. అదేవిధంగా వీళ్ళు ప్రతి సంవత్సరము ఒక వార్షికోత్సవం లాగా వాళ్ళ సొంత ఖర్చులు పెట్టేసి భక్తులకు యొక్క దేవుళ్ళ యొక్క కృపను అందజేయాలని చెప్పేసి చేస్తున్నటువంటి కృషికి వాళ్ళు చాలా అభినందనీయులు. వారు చెప్తున్నటువంటి సమాచారాన్ని బట్టి వారికి ఈ భూమిలో ఈ దేవుడు ప్రత్యక్షంగా స్వయంభుగా వెలిచినటువంటి దేవుడు మాకు దర్శనమిచ్చి మమ్మల్ని కృపను చేసి మాకు ఒక ఆయురారోగ్యాలను ప్రసాదిస్తున్న సందర్భంగా వారి యొక్క దేవుని యొక్క కృపతోనే ఈరోజు ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మించుకున్నామని చెప్తున్నారు. ఇదంతా ప్రజలకు అదేవిధంగా భక్తులకు చాలా ఆనందకరమైనటువంటి విషయం. కాబట్టి వాళ్ళది యొక్క వార్షికోత్సవం ఏదైతే ఉన్నదో జరుగుతున్నటువంటి వార్షికోత్సవంని ఈ యొక్క గ్రామ ప్రజలు ప్రధానంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రేణుక ఎల్లమ్మ మల్లన్న స్వామి భక్తులంతా పాల్గొని ఆ యొక్క దేవుని కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ సదా మీ సేవలో మీ యొక్క ఆలయ భక్తుడు నర్రిస్వామి. జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న. ఈరోజు కరీంనగర్లోని చీమలకుంటపల్లి గ్రామంలో ఉన్నటువంటి మల్లన్న స్వామి గుడిని తెలంగాణ బండారు పీఠం సభ్యులుగా మేము సందర్శించడం జరిగింది. ఇక్కడ తను స్వయంగా వెలిసినటువంటి మల్లన్న దేవుని తీసుకొచ్చి ఈ కుటుంబం ఇక్కడ సొంతంగా గొప్ప గుడిని నిర్మించడం, అలాగే మన రేణుక ఎల్లమ్మ తల్లిని అలాగే పోచమ్మ తల్లిని ఇక్కడ చాలా గ్రీనరీ మంచి పంట పొలాల మధ్యలో చాలా గొప్పగా ఉన్నటువంటి నిర్మాణానికి ఇప్పుడు త్వరలో గొప్పగా జాతర జరపబోతూ ఉన్నారు. ఆ జాతరలో ప్రత్యేకత ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొమరవెల్లి మల్లన్న గుడి దగ్గర ఉండే ప్రతి సాంప్రదాయం కూడా మళ్ళీ మనకు ఈ గ్రామంలో ఈ గుడి దగ్గర కనపడుతుంది అనడం చాలా గొప్పగా కనపడుతూ ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారీగా బండారు పీఠం సభ్యులు అలాగే ఈ మల్లన్న బీరప్ప స్వామి భక్తులు కూడా ఇక్కడికి విచ్చేసి ఇక్కడ నిర్వహించేటువంటి అగ్నిగుండాలు కానివ్వండి అలాగే దేవుడి కళ్యాణ మహోత్సవాన్ని కూడా సందర్శించాల్సిందిగా బండారు పీఠం తరపున పిలుపునిస్తా ఉన్నాము. జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, జై అక్కమంకాళి, జై అక్కమంకాళి, జై బీరప్ప, జై బీరప్ప, జై బీరప్ప, జై బీరప్ప, జై బండారా, జై రేణుక ఎల్లమ్మ, జై రేణుక ఎల్లమ్మ, జై రేణుక ఎల్లమ్మ, జై రేణుక ఎల్లమ్మ.